జానీ మాస్టర్ పై రేప్ కేస్ దేశవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. సామాన్యులే అనుకుంటే సెలబ్రిటీలు కూడా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై తెలంగాణలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అత్యాచారం చేశాడంటూ ఓ లేడీ డాన్సర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాయదుర్గం పోలీసులు 376 అత్యాచారం చేసినందుకు, 506 బెదిరింపులకు పాల్పడినందుకు, భౌతిక దాడి చేసినందుకు మొత్తం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నమోదు చేసి కేసును నార్సింగ్ పిఎస్ కి బదిలీ చేశారు. ఈ ఘటనపై నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మొదట జానీ మాస్టర్ తన కెరీర్ ను హీరో నితిన్ టక్కరి సినిమాతో ప్రారంభించగా D3 అనే డాన్స్ రియాలిటీ షోతో ఈటీవీలో కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ కు గట్టి పునాది వేసుకున్నాడు. జానీ మాస్టర్ ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస ఛాన్సులు దక్కించుకున్నాడు. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ పోతినేని, రవితేజ వంటి టాప్ హీరోల పాటలకు కొరియోగ్రఫీ చేశాడు. కోలీవుడ్, శాండిల్వుడ్, బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీల్లోనూ తన సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా ఆయన చేసిన పాటలు బుట్టబొమ్మ, రంగస్థలం జిగేల్ రాణి, క్రాక్ భూమ్ బద్దల్, ది వారియర్ విజిల్ సాంగ్, మాచర్ల నియోజకవర్గంలో రారారెడ్డి, పుష్ప చిత్రంలో శ్రీవల్లి వంటి హిట్ పాటలకు కొరియోగ్రఫీ చేసి స్టార్ డాన్సర్ గా ఎదిగాడు. ఈ పాటలని సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఆయన కొరియోగ్రఫీ చేసిన కన్నడ చిత్రం విక్రాంత్ రోనాలో రారకమ్మ పాట కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అలా పలు ఫిల్మ్ఫేర్, సైమా అవార్డ్స్ సొంతం చేసుకుని ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరిగా ఉన్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆయనపై లైంగిక ఆరోపణలు రావడం టాలీవుడ్ లో కలకలంగా మారింది. ఇప్పటికే మరోపక్క కేరళలో మీటూ ఉద్యమం నడుస్తుండగా ఇప్పుడు తెలుగులో జానీ మాస్టర్ పై కేసు నమోదవడం తన కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక పోలీసులు కేసు నమోదు చేశాక జానీ మాస్టర్ అందుబాటులో లేరని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డాన్స్ కొరియోగ్రాఫర్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే జనసేన కార్యకర్తగా మొన్న జరిగిన ఏపీ ఎలక్షన్స్ లో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ వీరాభిమాని కావడంతో ఇప్పటికే ప్రతిపక్షాలు మాటల దాడులు మొదలుపెట్టాయి. మరి ఈ విషయంపై జనసేన నేతలు, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.